పరిహారానికి పైసలు లేవంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కార్ సమయసేరా. అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం. ఎకరానికి 10,000 ఇస్తామన్న ప్రభుత్వం నెల గడిచిన పైసా ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్. చేయని రుణమాఫీ, ఇవ్వని రైతు భరోసాపై ఊరూరా ప్రచారానికి దిగిన ప్రభుత్వం. ఫ్లెక్సీల ఏర్పాటుకు 28 కోట్ల విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం. 6 గ్యారెంటీలు ఇవ్వకముందే 6 గ్యారెంటీలు ఇచ్చినట్టు మొత్తం మెట్రో స్టేషన్ ఎక్కడ దాకున్నాయో అటు మియాపూర్ నుండి ఇటు నాగోల్ వరకు, మళ్ళా ఎల్బీ నగర్ నుండి రాయదుర్గం వరకు, ఇట్లా మొత్తం మెట్రో పిల్లర్లకు ఎక్కడ చూసినా 6 గ్యారెంటీలు అమలు అని పోస్టర్లు వేసుకొచ్చింది. ఆ రోజు నీ హైకోర్టు పట్టించుకోలేదు, నీ ప్రజా సంఘాలు పట్టించుకోలేదు, నీ మేధావులు పట్టించుకోలేదు. 6 గ్యారెంటీలను ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నావు, దాని మీద ప్రజాధనాన్ని ఎందుకు వృధా పెడుతున్నావు ప్రచారం కోసమని ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ కూడా దాన్ని నిలదీసి అడగలేదు. అదే అయిపోయింది. ఎకరానికి 10,000 రూపాయల పంట నష్టం ఇస్తామన్నారు, ఇవ్వలే. 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందట. ముఖ్యంగా ఖమ్మంలో ఇండ్లు కొట్టుకపోయినాయి, మొత్తం చేనులు కొట్టుకపోయినాయి. సంవత్సరం అవుతుంది, ఆడ భారీ విపత్తు ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళకు ₹1 కూడా నష్టపరిహారం రాలే. వాళ్ళు అడిగింది 30,000 అడిగింది ఆ రోజు, కానీ ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. ఈ 10,000కు కూడా దిక్కులేదు. కానీ 10,000 ఇచ్చినట్టు, రైతు రుణమాఫీ చేసినట్టు, రైతు భరోసా ఇచ్చినట్టు మాత్రం 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. ఆ 28 కోట్ల రూపాయలే ఈ రైతు రుణమాఫీకో రైతు భరోసాకో చేసినా అయిపోయేది కదా, అట్లా కొంతమందికి అందేది కదా. ప్రచారం పెద్దగా ఉన్నది, పనితనం చిన్నగా ఉన్నది.